తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన నేతలు ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన నేతలు ఇవాళ సాయంత్రం 6 గంటలకు కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అయితే ముఖ్యంగా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఎవరెవరికి అవకాశం కల్పించాలి, సామాజిక సమీకరణాలు బేస్ చేసుకుని చెప్పేసి చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. కాబట్టి ఎవరెవరికి అవకాశం ఇచ్చాలనే దానిపైన కూడా డిస్కషన్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగానే ముఖ్యమైన నేతలంతా కూడా ఢిల్లీకి రావాల్సిందిగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు ఇచ్చింది. అయితే పిలుపు మేరకు కాసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా వెళ్లారు. అయితే మధ్యాహ్నమే 1 గంటకి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తోటి వీరందరూ కూడా భేటీ అవుతున్నారు. ప్రధానంగా ఎవరెవరికి ఇవ్వాలి అనే దానిపైన కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో హామీ ఇచ్చిన వారికినే అదేవిధంగా సామాజిక సమీకరణాల మేరకు కొంతమందికి అష్యూరెన్స్ ఇచ్చారు. ఆ అష్యూరెన్స్ లో భాగంగా వారికి అందరూ కూడా ఫైనలైజ్ చేయాలని చూస్తున్నారు. అయితే ప్రజెంట్ క్యాబినెట్ లో మొత్తం 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి 6 బెర్తులలో 4 ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి సీనియర్లు చెప్తున్నారు. 4 చేయాలా, లేదంటే కనుక అధిష్టానము సూచన అంటే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో 6 ఖాళీ ఉన్నాయి కాబట్టి 6ని కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. 4 చేస్తే ఎవరెవరికి ఇవ్వాలి, లేదంటే కనుక 6 చేసినట్లయితే కూడా ఎవరెవరికి ఛాన్స్ కల్పించాలనే దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే గతంలో హామీ ఇచ్చిన మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నల్గొండ జిల్లా నుంచి, అదేవిధంగా ఉమ్మడి మామనాథ్ జిల్లా నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి, అదేవిధంగా వివేక్, వీళ్ళ ముగ్గురికి ఛాన్స్ బలంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీరితో పాటు విజయశాంతి పేరు, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, అమీర్ అలీ ఖాన్, మైనార్టీ కోటాలో అమీర్ అలీ ఖాన్, వీళ్ళ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద వీటిలో సామాజిక సమీకరణాల ఆధారంగా ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలి, లేదంటే కనుక ఎట్లా అనే దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేసీ వేణుగోపాల్ వీరితో భేటీ అయిన తర్వాత ఈ విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. రేపు వీటికి సంబంధించి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించి ఎవరెవరు చేయాలనేది ఒక వాటిని ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఉగాదికి అటు ఇటుగా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ కూడా చేయాలని కూడా ఆలోచన చేస్తుంది. ఉగాది ముందు రోజా లేదంటే ఉగాది తర్వాతనా అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు రేపు వీటిని అనౌన్స్ చేసిన తర్వాత క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అనేది కూడా ఉగాదికి అటు ఇటుగా చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతాప్, ఇప్పుడు కేబినెట్ విస్తరణకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ పైన కానీ అలాగే హైకమాండ్ పైన కానీ ఎలాంటి సవాళ్లు ఉన్నాయి? అసలు ప్రజెంట్ ఇంకా సంవత్సరంన్నర కాలం నుంచి కూడా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ సంబంధించి పలుసార్లు ఇప్పటికే పలు చర్చలు కూడా జరిగాయి. ఇప్పటికి దీనికి సంబంధించి కూడా చాలా సమీకరణాలు బేస్ చేసుకుని కూడా చేశారు. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే ఆ తర్వాత కూడా ఈ అంశం పైన ప్రధానంగా డిస్కషన్ చేశారు. ఎవరెవరికి ఇవ్వాలనే దానిపైన కూడా చాలా ఈక్వేషన్స్, చాలా మంది ఆశలు పెట్టుకొని చాలా ఒత్తిళ్లు వచ్చే పార్టీ పైన రావడం జరిగింది. వీటన్నిటిని అధిగమించి ఇంకా ఫైనల్ గా ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది. ఇక చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వస్తుంది. కాబట్టి ముఖ్యంగా శాఖలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన శాఖలు, విద్యాశాఖ కానీ, హోంశాఖ, పట్టణాభివృద్ధి శాఖ, కొన్ని కీలకమైన శాఖలు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలు, ఇవన్నీ శాఖలన్నీ కూడా ఎవరికి కేటాయించలేదు. అవన్నీ కూడా సీఎం వద్ద ఉండడంతో ఆ శాఖల రివ్యూలు కానీ, వాటికి సంబంధించిన వాటిని ఫాలోఅప్ కానీ వాటన్ని కూడా బర్డెన్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ చేసి వచ్చిన ఆ శాఖలను, కొన్ని శాఖలు కీలకమైన శాఖలకు మంత్రులను కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇది అందులో భాగంగానే సాధ్యమైనంత వరకు మొత్తం ఇప్పుడు కొంతమంది సూచన మేరకు పార్టీలో సీనియర్ నేతలు కూడా 4 మాత్రమే చేసి 2 ఇంకా ఖాళీగా ఉంచాలని చెప్పేసి ఒక ప్రతిపాదన తీస్తున్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో 6 భర్తీ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. సో మొత్తం మీద పార్టీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. 4 క్యాబినెట్ బెర్తులను భర్తీ చేయాలా, లేదంటే 6 బెర్తులను ఉన్న ఖాళీలు ఉన్న అన్నిటి కూడా భర్తీ చేయాలనేది కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం నిర్ణయం తీసుకొని రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.